ఈ లోకము దేనితో నిండిపోయిందంటండి? యెహోవా యొక్క కృపతో నిండిపోయిందంట. ఆయన కృప ఎంత గొప్పదంటే, మనం ఈ లోకంలో పాపం చేస్తూ, ఈ లోకంలో ఈ చెడు బ్రతుకుతూ ఉన్నటువంటి మనల్ని అందరినీ దేవుడు ఆకర్షించుకుని తన రెక్కల కిందకి తీసుకొచ్చి మనందరినీ కాపాడాడు. అది ఏంటంటే అదే కృప. దేవుని యొక్క కృప లేకపోతే ఏమైపోతుందో తెలియదండి. ఆయన కృప ఎక్కడెక్కడ ఉందంట? ఈ లోకమంతా ఉంది. ఆయన కృప ఈ లోకమంతా విస్తరించిపోయిందంట. ఉదయకాలం లేవగానే మరలా పడకకు చేరేంత వరకు నువ్వు సజీవుడిగా నీ పనులు నువ్వు చేసుకుంటూ బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. ఆమేన్. ఆయన కృప లేకపోతే మనం బ్రతికి ఉంటాం. ఆయన కృప లేకపోతే మనం చలించి ఉండవు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయండి. మన కళ్ళ ఎదుట ఎంతమంది చనిపోతున్నారండి? చాలా మంది చనిపోతున్నారు. అయినా సరే మనం బ్రతుకున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం ఈరోజు నేను ఇక్కడ ఈ స్థానంలో నిలబడి ఉండేవాడిని కాదు. ఈ స్థానంలో మీరు ఉండేవారు కాదు.